రైట్ ఇక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు ఏసీపీ విష్ణుమూర్తి. రిమాండ్ ఖైదీకి ప్రెస్ మీట్ పెట్టే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి పోలీసుల మనోభావాలపై తప్పుగా మాట్లాడుతున్నారని ఏసీపీ ఆరోపించారు. సెలబ్రిటీగా ఉండి చట్టాన్ని వ్యతిరేకించడం తప్పు అన్న ఆయన సెలబ్రిటీలు వారి పరిధులు తెలుసుకోవాలని సూచించారు. పుష్ప సినిమాలో పోలీసులను తప్పుగా చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు. 10 నిమిషాలు పోలీసులు తమ జాబ్ మానేస్తే రాజకీయ నాయకులు పని అంతేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏసీపీ విష్ణుమూర్తి. పోలీసులు లేకుండా సొసైటీలో తిరగగలరా అని సెలబ్రిటీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక సంధ్యా థియేటర్ వ్యవహారంలో పోలీసులు తప్పు చేస్తే అల్లు అర్జున్ సినిమా బృందం కోర్టులో పోరాడాలని సూచించారు ఏసీపీ విష్ణుమూర్తి. మా యొక్క స్థితిని వీళ్ళు గమనించకుండా ఏదో ఒక నోటికొచ్చిన మాట మాట్లాడి అవమానపరచడం కోసం ప్రయత్నం చేస్తారని ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు, తాపాలు ఉండవు. నువ్వు చట్టాన్ని అనుగుణంగా పనిచేస్తే నీకు ఒక మర్యాద ఉంటుంది. చట్ట ప్రకారం పోకపోతే మీకు రెస్పెక్ట్ ఉండదు. సింపుల్ విషయం ఇది. మీరు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయడం ఈ సమాజాన్ని గందరగోళపరుస్తా ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ, ఆయనకు ఇంటర్వ్యూ బెయిల్ అయితే వచ్చింది, కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి. మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న. ఏం చెప్తా ఉన్నాడు? మీలాంటి ఒక మిత్రుడు ఆయన ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి, నేను కొంత అమౌంట్ ఇస్తున్నా, మా సుకుమార్ గారు ఇస్తున్నారు, ఇంకొకరు ఇస్తున్నారు, దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు. ఆ విషయం చెప్తే ఏమవుతుంది? ఆయన కేసులో ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్ గా బ్రైబ్స్ ఇవ్వడానికి ఎందుకు వస్తుంది? అసలు ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.